మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇసుక మాఫియా పైన ఉక్కుపాదం మోపుతుంది. అయితే ఇటు పోలీసులు, అటు రెవెన్యూ, మైనింగ్స్ శాఖ వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంతమంది అక్రమదారులు అక్రమ మార్గాల్లో ఇసుకను తరలించి యథేచ్ఛగా అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సిద్ధవటం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సిద్ధవటము ఎంఆర్ఓ తిరుమల బాబు 5 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్లకు ఎలాంటి అనుమతి లేదు. పైగా వాళ్ళు ఎక్కడైతే అనుమతిస్తారో అఫిషియల్గా ఆ క్వారీ దగ్గర నుంచి కాకుండా ఎక్కడ పడితే అక్కడ పెన్నా నదిలో ఇసుక తోలుతూ ఉన్నారు. నిజానికి సిద్ధవటము మీదుగా వెళ్తున్నటువంటి పెన్నా నదిలో కేవలం ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి దగ్గర మాత్రమే ఒక క్వారీకి అనుమతి ఉంది. అక్కడి నుంచి మాత్రమే అఫిషియల్గా ఇసుక తోలుకోవాల్సి ఉంటుంది. ఇసుక ఉచితమే అయినప్పటికీ ఇలాంటి ట్రాక్టర్లను తీసుకువచ్చే వాళ్ళేగిన లోడ్ చేసుకొని వెళ్ళిపోతే ఎలాంటి డబ్బు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కానీ అనుమతి ఉన్న దగ్గర తోలడానికి ఇప్పుడు అవకాశం లేదు. పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చాయి. దీన్ని అక్రమార్కులు ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నీళ్లు లేని దగ్గర టక్కోలి ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ నేరుగా కడప నగరానికి తరలించి ఒక్కొక్క ట్రాక్టరు ఇసుకను వేల రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడా ₹1 ప్రభుత్వానికి చెల్లించట్లేదు. అలాగని అనుమతులు తీసుకున్న వ్యక్తులు కూడా కాదు. కాబట్టి ఈ అక్రమాలను నివారించడం కోసం సడన్గా రైడ్ చేశారు సిద్ధవటం ఎంఆర్ఓ. ఆ రైడింగ్లో 5 ట్రాక్టర్లు మన వెనుక వైపున కనిపిస్తున్నాయి. ఈ 5 ట్రాక్టర్లను కూడా సీజ్ చేసి పోలీసులకు అప్పగించిన పరిస్థితి. ప్రస్తుతం ఇవి సిద్ధవటము పోలీస్ స్టేషన్ పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఇందులో ఒక 3 ట్రాక్టర్లను తెచ్చే ప్రయత్నంలో అవి లోడ్ ఎక్కువగా ఉండడం అక్కడే కూరుకుపోవడం వల్ల లోడ్ అన్లోడ్ చేసి తీసుకొచ్చారు. మరో 2 ట్రాక్టర్లో ఇసుక అలాగే ఉంది. ఇసుక కూడా చూడొచ్చు ఎంత పైకి ఓవర్లోడ్ చేసుకొని వెళుతూ ఉన్నారు. ఇది కడప టౌన్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పెన్నా నది వెంబడి కూడా జిల్లాలో ఇసుక అక్రమార్కులు అక్కడక్కడ ఇప్పటికీ రెచ్చిపోతూనే ఉన్నారు. అటు గండికోట నుంచి జిల్లాలకి ప్రవేశిస్తున్నటువంటి పెన్నా నది ఇటు ఒంటిమిట్ట మండలం సోమశిలలో కలిసేంత వరకు కూడా పెన్నా నది తీరం ఉంటుంది. ఈ పెన్నా నది తీరం వెంబడి కూడా అక్కడక్కడ అవకాశం ఉన్న చోట ఇలాంటి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నేపథ్యం. అయితే దీనిపైన పోలీసులు, రెవెన్యూ శాఖ, ఇటు మైనింగ్ వాళ్ళు కూడా చాలా సీరియస్గానే ఎప్పటికప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంకొకటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, ఇసుక మాఫియాలో కానీ ఇసుక అక్రమ రవాణాలో కానీ లీడర్లు ఎవరు కూడా పాల్గొనవద్దు, దయచేసి అలాంటిని ఎంకరేజ్ చేస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించొద్దు అంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కొంతమంది అక్రమార్కులు లోకల్ స్థానిక లీడర్ల సపోర్ట్తో చేస్తున్నటువంటి ఇలాంటి వ్యవహారాలను కూడా కట్టడి చేయడం కోసం ఇటు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఒక 5 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు ఉదయాన్నే రెవెన్యూ అధికారులు రాబడినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఉదయాన్నే 8 గంటల 9 గంటల ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ఆ దారి వెంబడి వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఇష్టానుసారంగా ట్రాక్టర్లు నడుపుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మార్చుపల్లి దగ్గర ఉక్కాయపల్లి వంక దగ్గర ఒక 5 ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగింది. 5 ట్రాక్టర్లను కూడా తీసుకొని వచ్చి మా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఏదైనా పర్మిషన్ తీసుకొని లోకల్ అవసరాలకు, ప్రజల అవసరాలకు లోకల్గా ఏదైనా అవసరం ఉంటే వాడుకుంటే తప్ప కమర్షియల్గా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ ట్రాక్టర్లను తోలినట్టయితే వాళ్ళకి కఠినతరం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా అవసరాలు ఉంటే వాడుకోండి, ఇబ్బంది లేదు. లోకల్గా అవసరాలు ఉంటే నదీ పరివాహ ప్రాంతాల ప్రజలు వారికి ఏమైనా అవసరాలు ఉంటే పర్మిషన్ తీసుకొని తోలుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ కమర్షియల్గా కొంతమంది వేరే తరలిస్తూ వీటిని సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో కూడా ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆ నదీ పరివాహ ప్రాంతంలో ప్రజలు, ఆ రైతులు కూడా వాళ్ళ పక్క నుంచి పోవడం వల్ల పొలాలన్నీ దుమ్ముతో కొట్టుకుపోయి తర్వాత ప్రజలు కూడా ఆ దారి మీద వెళ్ళాలంటే ఇష్టం వెళ్ళడం వల్ల ఇబ్బందులు గురవుతున్నారు. సో దీని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము.